ఈయన పేరు ముకుల్ దేవ్. ఈయన మన తెలుగులో చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. అయితే సడన్ గా ఇతను యాక్ట్ చేయడం మానేశారు. ఎందుకు మానేశారు అని తెలుసుకుంటే ఇతని హెల్త్ బాగోలేదని తెలిసింది. మొన్న 23వ తారీఖుని న్యూస్ చూస్తే అందరికీ తెలిసింది ఈయన చనిపోయారని. అయితే మన తెలుగు వాళ్ళ అభిమానం ఎలా ఉంటుందంటే అతను ఒక్క మూవీలో మంచి క్యారెక్టర్ చేసినా చాలు మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటంటే కృష్ణ మూవీలో జక్కా అనే విలన్ రోల్ చేశారు. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. అయితే ఇదే మూవీ కాకుండా నెక్స్ట్ అదుర్స్లో గానీ ఆ సవాల్ నోట్లో వేయండమ్మా. వీటితో పాటు ఈయన ఇంకా చాలా సినిమాలను యాక్ట్ చేశారు. కానీ మనకి ఎక్కువగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటంటే కృష్ణ ఇంకా అదుర్స్. వీటిల్లో చాలా అద్భుతంగా చేశారు ఈయన. అయితే ఇతను తెలుగులో యాక్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఇతని బ్రదర్ కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేశారు. అతను ఎవరో కాదు, రాహుల్ దేవ్. ఈయన మన తెలుగులో విలన్ క్యారెక్టర్స్ ఎన్నో సినిమాల్లో చేశారు. అయితే ఈయన లాగానే ముకుల్ దేవ్ కూడా ఎన్నో సినిమాలు తెలుగులో చేస్తారనుకున్నాం. అయితే అప్పటికి ఇలా జరిగిపోయింది. ముఖేష్ గారు ఎక్కడున్నా గానీ అతని ఆత్మ శాంతి కోరాలని మనందరం కోరుకుందాం.